నేను లేకుండే అమ్మ, మీరు ఎక్కుండి పాండి. ఆడికి పోయి వంట చేసుకొని తిందామండి అమ్మ. ఓమ్మా ఇంకా కాంటలు పూసలు పెట్టుకున్నాడు అయితే లేదా మీకు? నడుకుంటుగా మనం అందులో అందరు ఎక్కే దాంట్లో అరే నువ్వు సరే ఎక్కుండి. ఓరా అందులో మగపిల్లలు దాంట్లో ఎక్కిపోయి అన్నగా తారా. ఇంటికాడికి పోతే అమ్మమ్మ వారం దినాలు పడుతుంది ఇట్లనే పోతే. అట్లా కాదమ్మా, ఏదో మనం ఇగో ఆ చౌరస్తా కాడికి వెళ్ళి పాత నరసింహస్వామి గుడి దాకా పోయి ఇక వంట చేసుకొని ఆడ తినాలి. నాయన ఈ గుర్రం మెల్లే పోతలేదు, ఉరుకుతుంది, గుంజి వాటిన గుంతలో గుంజుకోబోతుంది. ఏమి వస్తున్నా నేను మరి దాని నాకు భూలు అవుతుంది, గుంజుకోబోతుంది. గుర్రం ఆయన కట్టతో పిర్రమే కొట్టింది, గుంతలో గుంజుకోబోయింది. ఇప్పుడు పైలం 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 ఊకోరా, నీకేం తెలియదు అన్నగా, నువ్వు ఏం చేస్తావు నీకే తెలియదు. ఆయన 40 ఏళ్ళ దినం అవుతున్నది టాంగ కొట్ట వాటి ఆయనకే నేర్పుతున్నాడు నా ఓడు. ఏం చెప్పాలి నాకు పెద్ద కొడుకు. మంచిగా ఉన్నది బిడ్డ, యథార్థం అనిపిస్తున్నది. పోయిన కొద్దీ జర సల్ల పట్ల చెట్ల పొంటి ఉన్నది. మంచిగా కూర్చున్నారా? మంచిగా కూర్చున్నాం కానీ నాయన నాకు బొమ్మ ఇప్పిస్తా అన్నావు కదా, ఏ బొమ్మ వద్దు, ఈ గుర్రం బొమ్మ ఇది తీసుకోపోతా నేను ఇంటికి. బండి ఉన్నది కదా, బండి అమ్మి గుర్రం కొనుక్కో. కాదు, మళ్ళీ మనము పొయ్యిల కట్టెల దానికే, గడ్డి మోపుల దానికే ఈ గుర్రం బండి మంచిగా ఉంది. టకా టకా టక్ ఉరుకుతున్నది. ఇది చెరవటి ఇప్పిస్తా పండి మరిగా. మీ నాయన ఎక్కియలే, వాళ్ళ నాయన ఎక్కియలే. చూడు మా నాయన ఎక్కించాడు మరి, ఇప్పుడు మా నాయన ఎక్కిస్తుంది చూడు మిమ్మల్ని గుర్ర బండి టాంగల్. మీరు చిన్నగుండా కూడా మస్తు పాలు వచ్చినాం బిడ్డ. అవు పెద్ద మనిషి, గుర్రం పేరు ఏం పేరే? అమ్మా రాములవారి గుర్రం లెక్క ఉంది, రథం ఉరికినట్టే ఉరుకుతున్నది. అప్పుడు వెనకటికి ఎట్లా పోదురో కానీ మంచిగా ఉండేదమ్మా ఎట్ల బండ్ల కాలమే. ఇక ఇప్పుడు అన్ని మోటార్లు వచ్చి ఆ డీజిల్ పోసుకొని పొగలు వేపుకుంటా ఒకటే పోకడిది. కానీ అప్పుడు చాలా మంచిగా ఉండేది. రాజులు ప్రజలంతా దీని మీదే పోయేదమ్మా. ఏం బావా అల్లూర్లను పెట్టుకొని కూర్చున్నావు తమాషా? వారేవా పైలేం పైలేం అల్లూర్లో పైలేం. నాయనా మీ గుర్రం బాగా ఉరుకుతున్నది. నేను చూస్తే ఏదైనా ఉరుకుతుంది. నా కొడుకులు అంటే అసలు చోళ్ళు మరి. చిన్న ఉన్నప్పుడు పద్యం ఉంటే చూడు ఆయన అట్లనే ఉంది. చెల్ చెల్ గుర్రం చెలాకి గుర్రం, చెల్ చెల్ గుర్రం చెలాకి గుర్రం అన్నట్టుంది. రాజుగాని గుర్రం ఇడిస్తే దొరకదు. దిగురు బిడ్డ గుర్రం పండి సిరీస్ ఓపరగా వంటలు చేపించుకొని తిందాం పండి అంటున్నా. అవు ఆకలి అవుతుంది ఆయన. మేము నిన్న వచ్చినాం చెల్లె, వచ్చినాం దర్శనం ముద్దుగా అయింది. ఇక పాలు పెరుగు తింటే ఎండాకాలం మంచిగా ఉంటది అంటానండి. రూమ్ తీసుకున్నావా? ఇక రూమ్ లో ఉన్నామో, ఇక రూమ్ లా లేడుంటాం ఎండాకాలం. ఇక చెట్లకు వచ్చినాం రా. ఇక నువ్వు కూడా మంచిగా కనబడ్డావు దేవత లేక. ఒక గురికి ఎట్లా నేను మాసర ఎట్లా చూడాలి తిని? అయ్యా శంసుంది జరంతే మరి. శంసుంది ఎట్లా చేసినావు? బర్రె పేరుగా గొర్రె పేరుగా? తరి బర్రెది. బర్రెది ఎన్ని ఈతల బర్రె? 5-6 ఈతలది. అదే ముదురు బర్రె అయితేనే ముద్దు మంచిగా ఉంటది, సరిది కూడా కాదు. జరంతా పెట్టి చూడు తీసుకుందాం. మేమిగో నా చిన్న కొడుకు పెళ్లి అయినాక డబ్బునే పోతాం అనుకున్నా కానీ ఇక జరలే. అందరూ కొడుకులు, బిడ్డలు కొడుకులు. 2 కొడుకులమ్మా. నువ్వేనాయో మొన్న పెళ్లి అయింది చిన్న కొడుకుది. ఇక ఆ పిల్లగాని కోడలమ్మ ఒకటే అంత. అరే మళ్ళీ తమాష ఉన్నది రా పెరుగు. గురిగి లెక్కనే కదమ్మా. గురుగు లెక్కనే. ఎంత ఇస్తున్నావు? 70 అమ్ముతా కానీ నీకు 60. అమ్మో నా ముఖం చూసి అట్ట 10 రూపాయలు తక్కువ ఇవ్వబుద్ది అయింది నాకు. గురిగితో మొత్తం కదా గురిగి ఇవ్వాలి. మళ్ళా పెద్ద మెట్ల తోడుకొస్తుంది. ఇక గిదే చూడు తొందర చేస్తున్నావు. నేను ఏం చేస్తలేను. తిన్నదాకా నన్ను పెట్టవేడ? తిన్నదాకా అట్లా తిరిగిరా. మేము వంట వండుకున్నాం రా, 2 కోళ్ళని తెచ్చినాం. నువ్వేమన్నాను మంచిగా దొరికినాయి. ఇక వాళ్ళు ఇచ్చిన వాళ్ళ కడుపు చల్లగుండా కానీ ఇక మేము ఎప్పటికొచ్చినా గీడికే వస్తాం రా. యా ఊరు నీది? గుళ్ళపల్లి. ఉండ్లపల్లేనా? ఉండ్లపల్లి చాలా మంది తెలుసు కానీ ఇక ఇప్పుడు నేను రాకుండా అయినరా వస్తలేవు. మరి 2 నాకు. సరే 2 100 రూపాయలు తీసుకో. అర్ధ కిలో. గురిగిని చూసి పెట్టాలి రేటు. గురిగిని చూసి 70 పెట్టాలి కానీ నీకు 60 ఇస్తా అంటున్నా.
సరే పట్టు ఇక ఆ. 10 రూపాయలు అటు మరి? ఇటు. నీకు ఇస్తే నాకేం అయిపోతుంది అట్లా అట్లా 10 రూపాయలు ఎక్కువ ఇస్తేనే నీ అయిపోతుంది కొడుకులేరి అగో ఆయన అరే ఒప్పరా ఇక్కడ చిన్న కొడుకు ఇగో ఈయన పెళ్లి లగ్గమైన ఇక్కడ ఇక్కడ ఇగో ఈయననే చూడు గురువులు పట్టుకో బిడ్డ ఇగో ఆమె ఈ చిన్నమ్మరా నీకు అత్తమ్మ అవుతుంది నా చెల్లెలు అన్సూజ అత్తమ్మ బాగున్నావా అడుగుతున్నదిరా పెళ్ళిళ్ళు అయినాయి అంటే చిన్న కొడుకు పెళ్లి అయింది ఈయన చిన్న కొడుకు పెళ్లి అయింది 5-6 నెలలు కొడలేది కొడాలమ్మ ఇకరామ్మ అయ్యో అందరికి తెలిసి ఉండాలమ్మా ఇగో ఈమెనే కోడలమ్మ ఈమె బలవంతంతోనే వచ్చినాము ఇప్పుడు వచ్చినాము దర్శనం అయింది మంచిగా ఇక ఇంత తెచ్చుకున్నాము కూర్చొని తిని యథార్థంగా పోతాం నిమ్మలంగా ఏమంటున్నా తిని మంచిగా ఉండేనా నీ తన మరి అయ్యా నీదే బోని ఇయ్యమ్మ నీ చేత్తోని మంచిగా చల్లగా దీవించు నీదే బోని కానిపట్టు అక్కడక్కడ అమ్ముకొని రాపోను సరే ఏమంటారు పోండి నాన్న 2 చాలు అన్నయ్య 2 సార్లు పట్టరా అవి తీసుకో బాగుంటుంది మరి పెద్ద నీళ్ళు పోసుకొని ఇది చేసుకోవచ్చు అగో ఇంకేమైంది వచ్చింది సరే నాయన రొట్టెలు కూడా వచ్చినా అగో ఇది కొత్త శిబాస్తున్నదా మనసు వస్తాయి ఈ రొట్టెలు కూడా రొట్టెలు వచ్చే ఇక పొయ్యిలో కట్టెలే అవసరం లేదు పొగ సూర్యేది లేదు పొయ్యిలో కట్టెలు పెట్టేది. చూద్దాం. నిన్న సరిపోలే అవి చూద్దాంపా సరే అమ్మ అమ్ముకొని రా నువ్వా సరే ఇంకో రొట్టి తీసుకున్నాయినా ఇక చాలమ్మా చాలు చాలు ఇప్పుడు గాలోటి తాగుతారు ఇప్పుడు గాలోటి తాగుతారు తోడు కట్టెలు అయితే పొయ్యి మండది మరి ఏం చేయాలి ఇప్పుడు ఈ తాటి ఎండిపోయినవి ఉన్నాయిగా ఈ ఆకులన్నీ పొయ్యి మండాలంటే గిట్లే ఉండాలి రా దుగ్గు దుగ్గు సన్నము ఏం చేస్తున్నాయేమంటావు మేము ఇంత ఆసర కావు ఏం కావుగా నీ అంతా నువ్వే ఉంటావు వండి పెట్టింది నీకు వచ్చినావా మొత్తం మేమే పని చేయాలనా ఏం చేస్తాడా నేను ఒంటిగాన్ని ఇంత వండింది పెడితే తినిపోతా పొమ్మంటే పోతా లేకపోతే ఎవరు పొమ్మంటలేరు ఇంత ఆసర కావాలి ఈ కొమ్మలా నిరుమలా చూస్తున్నారు కదా మీరు కొంచెం పట్టుకో ఇట్లా పట్టుకో అప్పుడు దాకా కూర్చుంటే ఎట్లా మరి ఇంత పనైనా చేయొద్దా మామ ఇవి ఇంత పలసగా చేసినావు అట్లా లేకున్నాయి ఉగాది నాడు చేసిన అట్లా లేకున్నాయి మరి ఇట్లా అంటే ఒక్కటే మడత పెట్టి పట్టి కారం ఉంటే ఒకటే మడత ఒకటే బుక్క అట్లనే చేస్తారా అంతే అని ఏం ధర పెట్టినావు ఇటు 20 రూపాయలు 20 రూపాయలకు ఒక రొట్టె బియ్యం పోయాం కలిపినావా నువ్వు ఏమని అనుకో ఏమన్నా అనుకో కలిపిన లేకపోతే ఆగది తీసుకుందాం ఒక 5-6 తీసుకుందాం తీసుకోరి ఇక్కడ అమ్మ నువ్వు చూద్దా మంచిగా ఉంటాయి తీసుకో మంచిగా ఉంటాయి అంటానే అంటున్నా ఇగో ఇవన్నీ పిండి పిండే ఉన్నాయి నాయన మంచి మరి పిండితో చేస్తే పిండి లేకుండా పోతే ఎండి లేకుండా కాదు నాయన ఇగో సరిగా కాలేనట్టు మంచిగా తీసుకో ఇగో మీరు వంకలు పెట్టకుండా అమ్మా ఒక దానికి వచ్చినప్పుడు మగపిల్లగాడు ఆయన ఏదో 4 రూపాయల కోసం చేస్తున్నాడు ఆడ పెట్టు 5 చాలు పాటు ఏం కూరగాయలా వచ్చి చూసి తీసుకోనికి అన్నీ ఒక తీరే ఉంటాయి ఏమి పెద్ద మంచి మగపిల్లలు పోతే అలాగున కొనుక్కొస్తారు ఏదైనా ఓ బట్టబాతకోయినా బాసన్లకోయినా ఈళ్ళుగా ఈ డిజైన్ మీద అది లేదా ఈ పోగు మీద ఆ గుండి లేదా ఈ గుండి మీద ఈ దారం లేదా పట్టుకపో నేను ఇస్తాపో నువ్వు మాట్లాడుతుంటే నేను రొట్టెలు కూడా అమ్మాయి మరి నేను ఏం చేత మరి ఇక అరే వీళ్ళది ముచ్చట గట్లుంటుంది పెట్టుకో ఉడుకుడుకు రొట్టెలు ఉన్నది చూడు ఉడుకుడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండంగా పాసిపోయిన రొట్టెలకు ఓతివా అంటాను ఉన్నది కదా అట్లనే ఉన్నది ఇలా కథ ఇగో రొట్టెలు చేసినవే మంచిగానే ఉన్నది కానీ తింటున్నావా తింటాను నాకు కొడుకు కోడన్లు ఆమెను కొత్త కోడలను దోలుకొని వచ్చిన వీడికి యాత్రకు అట్లా అంటున్నా ఏమనుకోకు నేనేం అనుకుంటాను బీర్ తాగుతావా వామో నీకు ఎన్ని రోజులకు వద్దా అని గుర్తొచ్చిందా చంద్రం ఈ అందరం వచ్చాం కావద్దా తాగుతుంటే చెప్పు కేసు తీసుకొస్తా నువ్వు తెచ్చిస్తా నేను తాగనా తీసుకురా పో ఏం చేస్తావు చూస్తా కేసు తీసుకొస్తా వద్దా నీకు సరే తీసుకురా తాగుదాం కేసు తాగుతావా ఆయన తెస్తా అంటుండు కదా తేనైతే దేనాక చూద్దాం ఏందిరా యాదరు వచ్చిన కానీ కేసు అంటున్నావు ఏం కేసురా అరే నీ కేసు అంటే కేసు పెద్ద కేసు కాదురా బీర్ సీసా కేసు ఉంటుంది ఒక్క బీర్ సీజన్ కేసు అంటారా అవునరా అరే నాకు కూడా అట్లనే కూల్ డ్రింక్స్ తీసుకురారా 2 లీటర్లు చల్లగా ఉండాలి మంచిగా ఉండాలి నీకు వద్దురా ఇలా బీర్ తాగరా నువ్వు కూడా వద్దు నాకు వద్దు అయ్యా తాగనంటే నువ్వు ఒక్కరో తాగితే ఏం కత్తి తాగు ఒక్కొక్క నాడు అట్లనే అలవాటు అయితే మళ్ళీ తాగుపోతాను అంటారు నాకు ఎరక ఈ ఒక్క రోజుకి ఏమన్నారు తీ తాగు నువ్వేం తాగుతావు నేనేం తాగుతానో నీకు తెలియదా కళ్ళు తాగుతావా మరి బీర్ తాగుతావు ఏ ఊకో మా అమ్మాయి ఉండు పెద్ద ఆయన ఉండు గాల ముందు కళ్ళు అంటావు అరే నీకు అట్లా కాదు అది ఉంటుంది కదా చిన్నది ఇట్లా ఏంటిది బిర్జా
బ్రీజరా గవన్న అలవాట్లు లేవు నాకు. అది చూసిన వారా నువ్వు ఏదో ఉంటావు చూడు, అది అది పేరే చెప్తుందిరా. అవునాక అరే పేరు చెప్పినంత మాత్రం తాగినట్ట అక్క? పిల్ల ఈ పొద్దు రేపు ఎవరిని నమ్మేటట్లేదు మరి. చదువుకున్న వాళ్ళకి ఆ మాత్రం తెలియదా అక్క? నువ్వు కూడా వాడు చదువుకోలేడా? వాడికి తెలియదు మరి. నోరు తిరగలే అది పేరు చెప్పింది. అబ్బా భలే కవర్ చేసుకుంటుర్రే మీరిద్దరు. లోపల ఏమో చేస్తున్నట్టే ఉన్నారు మీరిద్దరు. ఏమేం చేస్తాం అక్క? ఏమో అబ్బా మా తమ్ముడు అమ్మాయి కూడా వాడు నేను దాగంటే మీరు పేర్లే చెప్తున్నారు ఏకంగా. అక్క మేము ఏం చేసినా మిమ్మల్ని మించి అయితే చెయ్యం కదా. మేమేం చేస్తున్నామని మమ్మల్ని మాకు పేర్లు వస్తలేవు, మీకు పేర్లే వస్తున్నాయి. చదువుకున్నందుకు వస్తున్నాయి. మరి ఇలా పేర్లు వస్తున్నాయి అంటే వీళ్ళు తాగినట్టే ఉంది. మరి ఏమో రా నీకు తెలియకుండా ఏం చేస్తున్నారు నువ్వు కూడా గట్లంటావేంది బావా? మేము తాగుతామా? మేము తాగినామా? ఇంట్లోనే ఉంటాం కదా బావ. వదినా కమ్మగా వాసన వస్తుంది వదినా. నీకు అమ్మగా వస్తుందా? నాకు ఇక్కడ కమర్ కొడుతుంది చూడక్క. ఉడికింది కూర నిజంగా. చికెన్ సపరేట్గా అన్నం వండే బదులు సపరేట్గా మంచిగా చికెన్ పులావ్ వేసుకుంటే ఎక్కువ అవుతుండే కదా, సరిపోతుండే అందరికి. ఇంకా మంచిగా బగారా అన్నం వండుతుంటే కూడా అలా ఎక్కువ మసాలాలు వేయనియాడు, ఏమేయనియాడు. ఉత్త నూనె కొంచెమే నూనె పోసి చేయమన్నాడు. అలా మంచిగా ఎక్కువ నూనె పోసి మసాలాలు వేసి ఎంత బాగుంటుంది. ఎక్కువ మసాలాలు వేస్తే ఎక్కువ కడుపులో మంతదని నాయన నూనె ఎక్కువ పోయొద్దు, మసాలాలు నూనె ఎక్కువ అయిపోతే ఉత్తానంకి దీని తేడా ఏముంటది అక్క? ఉత్తానానికి దానికంటే ఉన్నంత లేవు, అట్లా కాదే. ఎక్కువ వేస్తే గ్యాస్ ఫామ్ అవుతుంది మనుషులకు. ఒక్కసారి తింటాం లేక ఇక్కడ అన్నం కడకరమ్మని ఇచ్చారు కదా నీకు కల్పనకి. శిరీష ఉప్పు కారం మంచిగా అయిందా చూడు? నా చేతిలో కొంచెం ఆగ్రా, నేను చూస్తా ఆగ్రా. అరే నేను చూస్తుండ్రా. అరే నేను చూస్తా ఆగ్రా. అరే నేను చూస్తా. నేను చూస్తా. నాకే ఉప్పు కారం నేనే నాకుతారా? నువ్వు జర్రా నేను చూస్తా. నాకే ఎవరికో ఒకరికి నాకే. వామో ఏందయ్యా లొట్టలేస్తున్నావు? లొట్టలేసు కాదు వదినా, లొట్టితోనైతే ఇంకా మస్తు ఉంటుంది వదినా. ఏం సూపర్ ఉన్నాయి వదినా. లొట్టిలేసి ఉండే నారా. అరే పోయిర్రా నాయన మా ఇద్దరు పోయి తీసుకురానికి. లొట్లు దానికి పోయిరా అన్నగా ఎంత సూపర్ రా. కళ్ళు అయితే మరి మనం కూడా తాగుదాం అక్క? నేను కూడా తాగుతానే. అక్క నువ్వు మరి? మీరు తాగుతుంటే నేను చూస్తానా? నేను కూడా తాగుతా. ముగ్గురం కలిసి కూర్చొని తాగుదాం అయితే. ఏమో అక్క మామ ఏమంటాడో ఏమో. ఏమంటాడే? ఫస్ట్ తాగమంటే వద్దు అనాలి, తర్వాత మళ్ళీసారి తాగుతాం అనాలి. తాగుదాం అంటే వద్దన్నప్పుడు సప్పుడు కూకుంటే సార్లు అనొద్దు, తాగొద్దని ఒకసారి అనాలి. మళ్ళీసారి చూడు మీ అక్కకు బాగా వస్తాయి ఐడియాలు. చూసుకుంటుంటే తాగమ్మా తాగంటాను అంటాడు ఎట్లయినా. అట్లని కళ్ళు లొట్టిని చూసుకుంటా కూర్చుంటది అంట మీ అక్క. మా నాయన వస్తాడు ఇక. ఏమైంది నేనైనా పట్టుకుంటా. చల్లగైనట్టుంది అక్క అన్నం. ఏమంటారు ఏమో ఎట్లయినా. ఆడు చెంచగాడు అంటుండు చూడాడు. మనం చెంచా పట్టుకొని తిరిగితే గట్లే అంట. మరి చేతితో వేసుకొని తింటారా ఏమన్నా? బా ఏడలు వల్లని ఇగలేని సీమలు ఉన్నాయి బా. ఈ కళ్ళుకు సీమలు బాగా పడతాయి, తీపి ఉంటది కదా. అవును మాసారి చూసినావు ఎట్లున్నది బా? ఓ కళ్ళు తిరిగినట్టు అవుతుంది బా నాకు. అన్నీ మరి ఏమనుకున్నావు? ఆ సత్యనారాయణ అంటాను ఉన్నాడే, ఉర్లపల్లి ఆలది కూడా. బట్ గట్టిగా ఇస్తాడు కళ్ళు ఎప్పుడు వచ్చినా. నంబర్ ఏకున్నది బా. ఏక నెంబర్ ఉంటుంది. మరి ఏమనుకున్నావు? అయితే నేను ఎప్పుడు చూడలేదబ్బా. అయినా అయిరా పెట్టు బా, నడమ పెట్టు, ఆడబెట్టు, తీసుకోరా. పెట్టుండి అక్కడ పెట్టుండి బిడ్డ. ఇగో ఇక నీళ్ళ కొట్టునే పాండి కరా. ఇక గీడు ఉన్నద్దా బాగానే పొద్దువాయే అటు ఇటు. పొద్దుగాల నాస్తా పోస్తే ఏం చేయలేదు, కళ్ళు పుల్లగాయేటట్టున్నది. ఇక ఇంటికాడ తిన్నట్టు రొట్టెలు కూడా ముద్దుగానే ఉన్నాయి. ఒకే ఇళ్ళను మోదుగాకులు తీసుకురమ్మంటే ఒక్కరిన్నారు నా మాట. రొట్టెలు కూడా చేస్తుండే కానీ మీరు జర్రంతే అమ్మ. కారం ఎక్కువ వేసిన అర్రా చాలు తిన్నాక వేసుకుంటుంది. బాగున్నావు ఆంజీ? పాపడాలమ్మంటే ఆయన గిడికి వచ్చిండు. మేము అన్ని కొనుక్కున్నాం బిడ్డ, ఏమొద్దు ఇప్పుడు మాకు. ఏంటి అవి? మా దోస్తులు ఆయన
నేనే రమ్మని చెప్పిన ఫోన్ చేసి నీ గుట్టలో కూడా సోపతున్నదిరా? గుట్టలో కాదు బీబీ నగర్లో ఉంటాడు అంజి. బీబీ నగర్ బిడ్డ మీది? మంచిగానే వచ్చి రాగు. మీ చదువు మీరే తెచ్చుకున్నారా? ఆహా, మీ ఇంటి వాళ్ళతో రాలేరా మీరు? ఫోన్ చేసినందుకే వచ్చి రండి రండి రండి. ఊకోరా ఈయన తప్పినాడు. ఇస్తరాకులు ఎందుకు ఉన్నాయి? దండి 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 బిడ్డ. రాజు, అరే నేను తాగనని తెలుసు కానీ నాకెందుకు ఇస్తున్నావు నువ్వు? మాకేమెరక. అరే తమ్మి, నువ్వు తాగుతావు గారు, అప్పుడప్పుడు తాగు, ఏం కాదు, మంచిగా ఉంటుంది. అసలు పాటు పెట్టుకుంది తాగు రాజు. ఏ వద్దు, నాయన కోపం అవుతారా? ఏమైందిరా? నాయన తీర్చేసా అంటుంది అంచి. అరే బిడ్డ, సంతోషం, ప్రేమతో తెచ్చిరు కదా. మీరు తాగు, మీరు తాగితే మాకు యథార్థం బిడ్డ. నేను తాగా, ఇగో కళ్ళు తెచ్చుకున్నాం మేము. మీరు తీసుకో. నువ్వు తాగితే తాగరా మరి ఒక గిలాసా? నాకు వద్దు నాయన, నాకు కళ్ళు తాగినా అని కళ్ళు తిరుగుతాయి, బీర్ తాగి ఆయన నిద్రపోతా ఆయనతో. చూడు బిడ్డ, మరి కళ్ళు అన్న తాగింత. ఎప్పుడైతే మాతో కళ్ళు కూడా సరే థమ్స్అప్ తాగుతా. అది తీసుకోండి బిడ్డ, మూతలు తీసుకో. ఉన్నా మూతలు తీసుకోండి. ఉందాం తీసుకో. కళ్ళు తాగుండి బిడ్డ మీరు. వద్దు మామయ్య. అబ్బా తాగుండి అమ్మా, ఎన్నడనో నాడు. నువ్వు ఇంటికాడ అప్పుడప్పుడు చెట్కాలు తాగుతుంటివి కాబిడ్డ. ఆడంటే ఎవరు ఉండరు కాబట్టి నేను అందుకే తాగుతుంటాను. అందుకనే ఇల్లు తాగుదామని అప్పటి నుంచి అనుకుంటున్నా. తాటికాళ్ళు. సరే మామయ్య, మీరు అంతగానే అడుగుతురుగా తాగుతాను. ఎప్పుడు తాగుదామా ఎప్పుడు అంటాడా అని చూస్తున్నారు నాయన వాళ్ళు అప్పటి నుంచి. ఎక్కువ తాగు, జ్వరంతా తాగు, మళ్ళీ నీకు నిస్సు వస్తుంది. ఒకటే గిలాసు తాగుతానే. ఒక గిలాసు సరిసాం తాగుదాం, ఒక గిలాసు. అరే మీ దోస్తులు బాగానే ఆసరైతున్నారు రా పిల్లగా. మంచిగా చేశారు నాయన, ఏం పని చెప్పినా కానీ. ఏమరా మీ వాళ్ళు చెప్తే మొత్తం కుప్పనే పట్టుకొచ్చారు అన్ని. అరే ఎప్పుడైనా సార్ నా దోస్తులు ఫోన్ చేసి వస్తారు తెలుసా, గుట్టక్కడ మంచిగా చూసుకుంటారు నన్ను. తాటికలు తాగుతున్నానికి ఇంత కలకలం ఆడుతున్నావు, నువ్వు బీర్ తాగుతున్నాను అని చెప్పి అంటారు. నాయనకేమన్నా కూటర్ తాగినాడు, డబల్ లేపుతారు కదా అక్కడ ఇక్కడ. దోసగాలలో పోయి ఆయన తాగి కక్కుని బొర్రినాడు నేను చెప్పిన నాయనకు. సున్నాయన కళ్ళు తాగుతుంటే కలకల అంటుండు. సంజు, మంది ముంగట ఏం దయాని ఇది? మళ్ళీ దోసగాల ముంగట నా ఇజ్జత్ తీస్తుండేడు, తాగుపోతున్నా అంటుండు. సపరేట్ ఇంటికి పోయినాక నీ చెవు కుడతా సపరేట్ తినండి బిడ్డ, మీరు తినండి. నీళ్ళు ఎందుకు తాగుతున్నావు? కళ్ళు ముంగల పెట్టుకొని కళ్ళు తాగు. కారమైంది అక్క, తాగుతాం. ఇగో నీ గిలాసు ఎప్పుడు తాగుదాం, ఎప్పుడు మా నాయన అంటాడు అని చూసుకుంటా కూర్చోరు. మళ్ళీ నువ్వు తాగు అంటారు. తాగుండి. ముగ్గురికి పోసి పెట్టిరు అక్క, నువ్వు ఇది తాగు. ఇగో మాకు కూడా ఉంది, నువ్వు తాగినాక మేము తాగుతాం. కారం నీ వంతుకు వచ్చిన కళ్ళు తీసుకో, నేనన్నా తాగుతా. నాకు ఇక్కడ నీకు ఇస్తూకోరా, అందుకే నువ్వు తాగరాదు అక్క, నువ్వు తాగు. నీది అడగలే, నేను మా అక్కది అడిగినంటే. నీకు పుల్లుడు ఎక్కువ, నమ్ములు తక్కువ. తినండి రా, వేసింది తినండి. ఎవరి పొట్టలు ఎంత పడుతుందో అంతే తాగుతారా. పద్మకు ఉంది పెరుగులో ముద్దుగానే పిలిచిన దోస్తులను వాళ్ళకి ఇంత దూపదాప అనేది లేదా? ఆలోచిస్తారు, వాళ్ళే తెచ్చుకున్నారు. ఏం మనిషిరా నువ్వు నాకన్నా ఎక్కువ నా జుట్లో పుట్టినవరా నువ్వు. ఏం కాదు అయినా వాళ్ళకి మర్యాద మస్తు చేస్తే ఎప్పుడు వచ్చినా కానీ అట్లేమనుకోకండి, తాగుండి, తినుండి. ఇగో చికెన్ ఉందిరా, 2 గంటలు ఇంకా ఎక్కువనే వేసుకో. ఈడు తినడు, ఈ వారం తినడు. ఇవాళ ఆయనదో పద్ధతి. వంతు నీకో గంట వేస్తా. ప్రతి సంవత్సరం వస్తారా బాబు మీరు ఇట్లా? 3 ఏళ్ళు అవుతున్నది మేము రాక. అవునా? ఇప్పుడు వచ్చినాము బావా. ఇక ఏదో ఇక నువ్వు కూడా రమ్మన్నందుకు నేను కూడా పని కూడా ఏమంటలేదు చేతికాడ. నీ వెనక తోక ఆయన ఉంటాడుగా కృష్ణారెడ్డి. నువ్వే మీ చుట్టాలకు చెప్పుకోలేవు, నేను ఇక మళ్ళీ దోస్తుని తోలుకొని వస్తే బాగుంటుందని చెప్పలేదు. మీ చెల్లెలు వస్తుందేమో అనుకున్నా నేను. వస్తుండే బా, మరి పిల్లలకు పరీక్షలు ఉన్నాయి. ఇక మీ బావలేడు, యాత్ర పోయిండు అనమాట. ఆయన ఎక్కనో ఎప్పటికీ యాత్రల మీద ఉంటాడు ఎల్లకాలం. అయినా నీకు ఊరంతా చుట్టాలే బావా నీకు. మనది అయిపోయింది అంగడి. పిల్లలు కావాలి, మళ్ళా తొట్టెలా ఈయనే చేయాలి, గుట్టకొచ్చి చేయాలి. నాకింత యథార్థం అవుతుంది బా. మా నాయనను మా అమ్మను మళ్ళీ చూసుకున్నట్టు అవుతుంది అంట.
కొండకు బండకు అంతటా మొక్కుతున్నా. మీకు ఎన్నడు కలిగేది ఉన్నదో ఎవనందుకు ఎట్లున్నదో మరి. అవుతారో మాత్రం ఎందుకు ఇక నేను గట్టిగా ఉన్నా కానీ అయితే నేను తెచ్చుకొని మురుస్తా కదా ఉన్నా కానీ ఏమో ఎవనంతులు ఎట్లుందో నేను బలవంతం పెట్టడానికి రాదు. ఆలపానం ఎట్లుందో తిరుగుతున్నారు దావకాంలో తిరుగుతున్నారు. కొడుకు ఊడితే తాత పేరే పెడతా ఊకోను ఆయన. ఊకోకపోతే ఉరుకులాడుతున్నాను. నీ ఎడ్డెడ్డి శాతలకు ఏం కానీ ఏది ఉన్నదో నువ్వు తాత లేక తీసి మార్కాడే కొట్టాడు ఊకో నాకు. తుపాకీ కొట్టేదంత మునగాడు అవుతాడు. అలాగేముండదు కాని బిడ్డ మంచిదే కదా. తమ్ముడు ఉంటే మాత్రం ఇట్లుంటుండేరా, మామూలు ఉండకపోవు, ఒక లెవెల్లో ఉంటుండే. మరి వస్తాను లాంటివి వారు నువ్వు కాలరా తమ్ముడు వస్తున్నట్టు నేను నీతో మాట్లాడుతున్నా, ఆయనతో చెప్తున్నా ఆయన ఇట్టే. అరే బొక్క తీసుకొని అట్టనే ముక్కు మీద కూర్చుతే ఉరుకుపాట్లు వాడాలి. అందరం ఉన్నాం నాయన, తమ్ముడు లేకపోతే ఎంత బాధ అనిపిస్తుంది. ఎవర్రా నీకు చెప్పినాడు? తమ్ముని శుద్ధి ఎందుకు వస్తున్నది? తమ్ముని శుద్ధి వస్తున్నది నీకు. వాడు నాకు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయిండే. వాడు శుద్ధి తీసి దాకుండా అంటే ఏం చెప్పాలి మీ నుంచి ఏం చేయాలి? తిరిగి ఇంటికాల కొట్టాలి మీ. నువ్వు పొద్దున్న దాకా గోల్ తిప్పుతుంటాడు మందిని. రక్త సంబంధం కదా తమ్ముడు, అట్లా కాదు ఏముంటాయి అందరం ఉన్నాం కదా. ఆయనకి రక్త సంబంధమే కావచ్చు, నాకు చీము నెత్తురు సంబంధం. మరి నేనేం తేడవాలి బిడ్డ? పండుగ పుట్టాల వాడు లేడు ఇలా. నాకు ఎంత ఉంటుంది? బొక్క సందం ఉంటుంది. వానికి ఇంత నెత్తి మీద ఎత్తులేసి డబ్బుని ఇచ్చేస్తామంటానంటే వాడు కాలుకి రాడు, చేతుకు రాడు. నాకు ఏం చెప్పినట్టావు? ఇగో పోయినాడు నెత్తికాడ పెడతారు, ఇది పట్టుకొని చెప్తున్నా. వాడు మంచోడు అయితే నా సంసారం ఇంకా పైరెక్కుతుండే, కానీ చేతులు లేడు వాడు. నువ్వే అట్లా అంటే నువ్వే చూడాలి కదా మరి. ఏదైనా మాట్లాడాలి. నాయన నువ్వు ఏడాది పోతే ఒకనాడు యాత్ర దొరికొచ్చి ఎందుకు ఏడిపిస్తున్నావు నువ్వు? వద్దు బిడ్డ నాకు ఇక దీరా తినేది. తిన్న ఏడు ఎందుకట్లా ఎందుకు తీసినా వస్తాడు వాడు. ఎందుకు ఉంటాం రా, కానీ ఇప్పుడు నాయన ముంగల మీకు తెలుసు కదా ఆయన పేరు తీసే మామయ్య బాధపడతాడని. ఎందుకు పేరు తీసా లేదా మనకు ప్రేమ చేసిండ్రా మనం అనుకోవాలి. నాయన ముంగల అంటే బాధపడతాడు. తమ్ముడు అంత ఎంత ప్రాణం తెలుసారా? నాయనకు ప్రాణం లేదా? వానికి లేదారా? రాజుకు లేదా? నాయనకు లేదా? నాయన వచ్చి కాలు మొక్కుమాను మళ్ళా నాయన ఏడిపిస్తే నాకు బాధ అవుతుంది. మళ్ళీ ఫోన్ బా ఇక అయ్యింది అయిపోయింది. వాని కర్మలు ఎట్లా ఏది ఉంటే గట్లా అవుతుంది. నువ్వు 2 ముక్కలు అన్నం తిను. దేవుని కాడికి వచ్చిన మొట్టిగా పోదు. పెట్టమ్మా నేనేం లేవు బిడ్డ. ఇగో తినదా కూర్చుంది. అదే మర్యాద కాదు బిడ్డ. ఇక తినండి, నేను ఉంటా బిడ్డ. జర్ర అంటే ఇక నా కూరకు మొత్తం ఇది సరిపెట్టుకుంటాను. మంచోడు ఉన్నాడు బిడ్డాడు, మంచోడు ఉన్నాడు కానీ వాడు నడమ సోపతి బట్టి చెడిపోయిన వాడు. కానీ నన్ను తిడతారు అందరూ. వీళ్ళు పెళ్లికి చిన్న పెళ్లికి పైసలు పంపించిండాడు. నాకు చెప్పలే ఈ పురాంతులు. నా సొంతం ఖర్చు మొత్తం ఆన్ పైసలే మొత్తం తెలుసా? నీకేం తెలుసురా? చెప్తున్నాడు కదా నాయన. నాకు కూడా ఫోన్లలో మాట్లాడబుద్ధి అవుతుంది కానీ ఏమనుకుంటాడో వాడు. ఒక్కనాడు పోయినాడు సంధిగా మళ్ళా యాద్ చేయలేనంట. ఎంత బాధపడతాడు అని కుట్టిగా. మీరు ఎంతమంది అన్నదమ్ములు అయ్యా? మేము 8 మంది అన్నదమ్ములు, 5 అక్కడ. ఒకటే పని డజన్నర ఉన్నట్టున్నారు. అప్పటి వాళ్ళు అట్లా నడిచింది. మరి మేమేం చేయాలి? అంజీవాడు ఆఖరోడు నాయన. ఈయననే చిన్న పిల్లగాడు, అందుకే చిన్నగా ఉంది. ఇంకా 5 ఏళ్ళు అయితే ఆయనకి పింఛన్ వచ్చేటట్టున్నది. పెద్దోళ్ళు అంటున్నారా మరి? అప్పుడే ఏడుచుడు, అప్పుడే లైవ్ చూసారు రా మా నాయన. మనిషి అన్నప్పుడు నగాలి, ఏడవాలి బిడ్డ, మురవాలి, ఏడవాలి, కోపం కావాలి, అవతల తిట్టాలి. అందు గురించి సతాయిస్తారు. నేను సతాయించలే మరి. అదే కదా ఇప్పుడు దాకా వచ్చిన అప్పుడప్పుడు ఇంటికి రమ్మంటాడు, భయానికే రాను. నేనేమంటా బిడ్డ ఏమన్నాడు రా? ఆవాసం అంటాడు మన ఆయన. అంజనా మా నాయన చాలా మంచి తెలుసా? ఇంత నయం పొద్దుకు పాలిస్తాడు మా ఆయన.
మేము పెద్దగైనాక మా నాయనకు ఏం ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం మేము. మీరు పెద్దగా అవుడే మీ నాయనకు ప్రాబ్లం రాఫీల్. అసలు మా తమ్ముళ్ళడా ఒక్క ఫోన్ చేస్తే మొత్తం గోల్ నాకు మొత్తం దిగుతుంది. చందు మళ్ళా ఆడికే పోతున్నావు నాకు అర్థం కాదు. మా ఫ్యామిలీకి పెద్ద కుడిపోతాం మా తమ్ముడే. అయితే ఏమని అనుకోండి నాయన అక్కడ పోనే నాయనకు అందరికి మళ్ళా తీసుకొచ్చినావు ఆడదాకా. చందు ఏడుస్తున్నాడు చూడు మళ్ళా. మామూలు శుద్ధి తీస్తే అందరు నన్ను తిడతారు. నాకు అర్థం నువ్వు తినరా, మేము పోతాం, నువ్వు తిని మళ్ళా. ఇప్పుడు ఇప్పటిదాకా ఆయన తీసి ఇంగ్లాకు ఇప్పుడు ఈయన తీస్తున్నాడు. ఆయన ఊకోనా, నువ్వు ఏడవకు, ఊకో. ఏం లేదు నేనేం ఏడుస్తాను సరం పెట్టుకోమ్మా. ఏం చెప్పాలక్క మందు ఎక్కువైనట్టుంది, ఇంకేం లేదు ఆడ. జరంతనం బిడ్డ రాను బొంబాయికి రాను రాను బొంబాయికి చందు ఎందుకు నాయన నువ్వు కూడా గట్ల చేస్తావు? బొక్కలు తలిగింది ఇది. రాను బొంబాయికి రాను కాదు, నేను ఇంటికి కూడా రాని ఇట్లా చేస్తే. లేవు నీ తోలుక పక్కన కూర్చోబెట్టాను. లేని ఏం కాలేదు ఏం కాలేదు బొక్క మీద ఆడినవురా నువ్వు. సరే కానీ ఓమ్మ సంజు ఆయన కాలు ఎట్లా అండి కానీ ఆ చెంచం ఒక్కరమైందా చూడు, ఆ చెంచం ఒక్కరమైందా చూడు. కూర్చోరా, చెంచం మంచిగానే ఉన్నదా? నువ్వు వేసుకుంటా ఇంకో చెంచం చూడు మామయ్య, దాని దుమ్మంటే. కూర్చోండి, ఏం కాదు కూర్చో. ఎందుకు అట్లా చేస్తున్నావురా నువ్వు? ఆడు గట్టిగా చేస్తాడు, కూర్చోండి అంటున్నా. ఇట్లా ఊపు వచ్చింది డ్యాన్స్ చేసినాక. కూర్చో ఉత్సాహ గాడ పట్టుకొని ఆయన ఊపు వచ్చిందంట. ఊపు అయినా ఇప్పుడు ఇంటికి రానియడం తప్పకుండా ఏడుకోతావు, ఏట్లేకు పోతూకోరా మా వంత అనుకోతా, నాకు ఎవరు లేడు అనుకుంటున్నావురా? ఎందుకు అట్లా చేస్తున్నావు చందు? తిననియవా ఇప్పుడు? ఇప్పుడు వచ్చి బండి వేసుకొని పోతారా వచ్చి? తమ్ముడు 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 నువ్వు నీ పిల్లమే ఉంటుంటా. అరే వచ్చిందే ఈయన కోసమే, ఈయన లగ్గమైందంట అని వస్తే వాడు చూడు లేచి లేచి ఎగిరెగిరి దుంకుతుంటే నేను ఏం చేయాలి, ఎవరిని కూరి పెట్టుకోవాలి, ఎవరి కోసం వచ్చినా మీ దినం పూట అలా గిడికి వచ్చి యాత్రల కాడికి వచ్చి ఎవరన్నా అంటే గిట్లా వెళ్ళి ఎవడన్నా ముస్తుండొచ్చునా? మనకు అందరూ మననే చూస్తుర్రా. దయం పట్టిందా? నువ్వు నాయనకు మంచి బిడ్డలాగా నువ్వు అట్లే ఉండు. మరి ఏం చేస్తావు? మరి ఏం చేయమని పట్టించుకోకు. ఏం పట్టించుకోవాలి? చెప్పు బిడ్డ నువ్వన్నా చెప్పు. అప్పుడు చేస్తలేదు మా అక్క. అందుకే మా ఇంటికాడ ఉండండి, నేను ఇక్కడ ఏడుండగా ఇదే పక్షాన మా మామ దగ్గర పోతా. కథలు చూడు. నాకు ఎవరు దిక్కులేడు ఆయన. ఎవరేమన్నారు నేను అంతగానో? నువ్వు సప్పుడు చెప్తలేవు, నాన్న కొడుతా పక్కకే ఉండి ఆడ తిడుతున్నాడు. ఆ దోస్తుని తోలుకొచ్చుకొని దోస్తు బిర్రు చూసుకొని నన్ను తిడుతున్నాడు. అరే దోస్త్ గాని బీర్ తెచ్చి నాకు ఇచ్చిన నీకే ఇచ్చిన గారా నేను పానంతో. ఆయన చూడవే అత్తగారింటికి పోతాడంట. ఈయన సొంటోడే, ఈయనకు ఆయన వండి పెడతాడు. ఈయన పంటలన్నీ అమ్మి ఆయనకు బాగా పంట పెడతాడు. నాకెవ్వరు లేరు అంటారని నువ్వు చేసిన కథకే ఆడు నా చేతులు లేకుండా పోయిండు. నాది ఎవరు లేరు కాబా, ఉంటుంటాడో మరి 4 రోజులు ఆడ 4 రోజులు ఏడు ఉంటాడో. నీ దగ్గర ఎవరు లేరంటాను ఇక మా ఇంట్లో స్విచ్ పెడతావు మామ. నువ్వు సంజు పికర్ చేయకు, నీ ఇల్లు కడుగుతా. ఆ పిల్ల అట్లా ఏం చేయదు, పోతుండేను కాళ్ళు కాడు. ఇక్కడ మామయ్య తినిస్తలేవు, నన్ను తినిస్తలేవు. ఒక్క ఫోన్ తీసుకొని ఫోన్ కాల్ నిమిషం నాకు దిగుతాను మావాడు. తిను తిను, ఇది కూడా తిను. అవసరం లేదు నాకు. ఏం బాధ ఇది? ఏడుకొచ్చి ఏం నెత్తి కొట్టుకుంటున్నావే? ఏం చేయాలక్క మరి? చూసినావు కదా మామయ్య ఏడిపిస్తుండు. అట్లే చేస్తాడు, అందుకే ఉన్నాడు ఇక ఏదో ఒకటి మంచిగా ఉంటేనే మా తప్పులేదు. తినంటే ఆయన నొప్పుతున్నా, తినబట్టి మేము నొప్పుతున్నాడు. మరి మీరు కూడా మంచిగా ఉంటుండ్రా? మిమ్మల్ని ఎవరు వద్దంటారు? ఇంకా లేని పోనీ బుక్ ఎక్కువైంది కాబట్టి కొట్టించింది నువ్వే. తిన్నాక లేచేయరా? లేచేడితే ఆయనకు ఫోన్ చేసి నువ్వు నువ్వు కూడా ఒక వాళ్ళక నువ్వు తలిగినావు నాకు. నేను పోతే ఎక్కడ పోతుకో. ఇట్లా అయితే అట్లా అయితే సఖి కాదని చెప్పి ఎగిరి దెబ్బ తాకించుకున్నాడు చేసి మళ్ళీ పోయి మామ సంకల జోరి చూడు పెన్ను అందోలుకొని పోతా అంటుండు చూడాడు. నేను నువ్వు అరే ఏం చేస్తావు? అరే అరే అంటున్నాం రా, అన్నానికి నోరు వస్తలేదు. అరే నీకేమన్నా నువ్వు మరి దక్కన తీసుకొని ఎదురుతా చూడు. పెన్ను
ఉన్నాయి అరే అంటుండు నన్ను మళ్ళీ నన్నేమో తినండి నువ్వెందుకు చేయలేపుతున్నావు అని మీదకి ఊరికి ఆమెనే అంటాడు ఆమెనే ఆరిపోసుకుంటున్నాడు. ఆ పిల్ల మంచిగా ఉన్నందుకు న్యాయమైందిరా. ఆ పిల్ల కూడా మీలాకు ఉంటే ఎప్పుడో పోతుండ్రి. ఎంత అయినా ఎంత ప్రేమతో చూసినా పాలోడే చూడవే. అన్నదమ్ములు ఇద్దరు ఒక తరం కూర్చొని తింటారేమంటే కూర్చునే తానా కయ్యం తీసిరు చూడు. అక్కడిక్కడ పోయి ఆమె దగ్గర నువ్వు తగ్గవు వాడు తగ్గాడు, మీ ఇద్దరు అట్లనే ఉన్నారే. ఇగో దీపావళి వస్తుంది కాలుడా, దీపావళి బియ్యం పోసి తోలిస్తా, అది కూడా దాకా ఉండు అన్నీ. అప్పుడు రా మా ఇంటికి. దీపావళి ఏమో మా ఇంట్లో దీపం ముట్టించి నువ్వేమో తారమండలు ముట్టించుకో. ఏం ముచ్చట మాట్లాడతావే మొన్న చెప్పి అయినా గిత్తనే నాకు నచ్చదే మీరు పద్ధతి. వీకులాడుతున్నారు ఇద్దరు అన్నదమ్ములు ఒక్కతాను ఉంటే. నువ్వు కూడా నీ ఇష్టం ఉంటే ఇడు, లేకపోతే మీ అమ్మగారింటికో మీ నాయన తోలుకొని పోతాడు. నేను మావంతం నా బతుకు రాయలు ఉంటుంది తెలుసా. ఇట్లా మళ్ళా అంటే పోతున్నాను, మళ్ళా చెప్తే నీకు అర్థమైతలేదు. ఇప్పుడు ఈమెనేమో ఉడుస్తుంది, ఆమె తిడుతుంది. జర సైజు బిడ్డ జర చేయను వాట నీండ్రా. నాయన కొడుతుండు, కూర నమ్ముతాడు, కూర నమ్ముతాడు. సప్పుడు దాకా నోట్ల బొక్కలేంది ఆడు వరుతూనే ఉంటాడు. అవి తిన్నాక మాట్లాడు. ఏం టికేస్తూ అంత నేను ఎప్పుడు చూడలేనా? ఆ కింద చల్లుతున్నావు నేను కుక్కనా నక్కనా అట్లా ఏనికే. అరే ఆ పిల్ల నువ్వు వచ్చిన దగ్గర ఎందుకురా బాధ పెడతావు? అయ్యో ఇంక బాగా ఎక్కువైందిరా నీకు నిజంగా. నువ్వు కూడా అట్లా చేస్తావు నాయన. నువ్వు అవి రెండు ఉంటే ఆడు ఎవరి దగ్గర కోడు అని మీద దృష్టి పెట్టకుండా ఇక్కడ పని చూసుకో. మంచిగా అయింది అవి కూర. అవును అబ్బా, పెళ్లి కాకముందు చంద్రం ఛాయ్ కూడా తాగాడంటే బీర్లు తాగుతున్నాడు కాబా. ఆడు ఛాయ్ ఒకటే తాగాడు, నెత్తురు చీము అంతా తాగుతాడు మనుషులది. కాకి పిల్ల కాకి ముద్దు, పంది పిల్ల పందికి ముద్దు, నా పిల్ల కానీ నాకు ముద్దు. నేనేం చెప్పుదు మరి. ఇక్కడ బాగానే ఉన్నాయమ్మా. ఇక మళ్ళీ నా మనమరాళ్ళకు తీసుకుపోయి ఏమేమి కావాలో ఆడుకునేటివి అవి ఏంటివో కుంజిచ్చేటివి అవి తీసుకుపో బిడ్డ. నువ్వు కూడా గాజులు పెట్టుకో, గుత్తం పెట్టుకో, మంచిగా చెయ్యి నిండా పెట్టుకోమ్మా. అగో కోడన్లు రమ్మంటే కదులుతున్నారు ఆడికెళ్ళి. ఒక్కటే గాజు ఒకటే గనారం మీద ఉంటారమ్మా. అలా అట్లనే ఉంటారంటే నన్ను తీసుకురా, నువ్వు తీసుకురా అక్క, మేము అలసిపోయినామని చెప్తున్నా. నడు తీసుకున్నాడు. ఇక అవేంటివో పేలాలు అంటే అవి అంటే అరే మీ పిల్లలను దొలక రాకుండా మీరెందుకు వచ్చిర్రా? తిరిగి అలసిపోయి పోండి అక్కడ పోండి. ఇంకా చెప్తావా ఆయన పోండి, మీరు పెట్టించుకొని అలాగ చూపెట్టుండి పోండి. చిలకపచ్చ కలర్ రాజు తీసుకోక ఇసోటి చిలక బొమ్మలు ఉన్నాయి ఇటు మీద. చిలక బొమ్మలు ఉంటాయి గాజుల మీద. అక్కడక్కడ చిలక బొమ్మలు ఉంటే ఇంకా మంచిగా ఉండేది. మరి ఆడికి పోదాం కాక చార్మినారు. గాజులకు చార్మినార్ పోయి ఇప్పుడు నాయన అండుకో అట్లని. అరే నాయన ఒక కడిమి ఇవ్వమంటారా? ఇది ఒకటి. నన్ను ఎందుకు అడుగుతున్నావు? నువ్వు 26 నన్ను తిడతారా అన్నగా? నాకు తెలియదు, ఇంతకుముందే నీదికెళ్ళి మాట్లాడా. నేను రానుకో. ఇవి అంతే డజనా? నేను గుర్రం బొమ్మ అనుకుంటారా? ఎందుకురా చిన్న పిల్లగాడు వారా? గుర్రం బండి మీద ఎంత మంచి ఉంది అక్క ఉరికితే. గుర్రం మీద ఎక్కిపోతావా ఇప్పుడు? గుర్రం తీసుకోక మంచిగా ఉన్నాయి పట్టు. డజన్ ఉన్నాయా? ఇవి అక్కకు కవికి ఇవి శిరసెక్ సిల్క పచ్చ అంట. ఆయన సిల్క పచ్చ దాంట్లోనే ఉంటాడు ఇప్పుడు. రెండు గుత్తం ఉండాలి చేతులకు. మళ్ళా ఏం కాదు, వెళ్తా సబ్బు పెట్టి తీస్తుంది మా ఆమె.